రోష్ని, రోష్ని, త్వరగా రా. వస్తున్నాను కదా, ఏంటి అరుపులు? డ్రైవర్, కార్తీ. ఇక్కడి నుంచి షాపింగ్కి వెళ్ళినట్టే వెళ్ళి అక్కడి నుంచి నేను అనుకున్న చోటికి వెళ్ళిపోవచ్చు. డ్రైవర్ కూడా మనోడే కదా. చిన్నప్పుడు ఇప్పుడు రోజుని చూసిన ఆ రూపమే మనసులో ఉండిపోయినది. ఇప్పుడు ఎట్ట ఉందో ఏటో. పదనయ్య, అత్తయ్య వాళ్ళు ఎక్కడున్నారో చూద్దాం. పదమ్మ పద. నువ్వు వదిన బాగుంటుందమ్మా. ఐశ్వర్యరాయ్ అందం కల్పనారాయ్ మందం కలిపినట్టుంటుందన్నయ్య. అంటే లావు ఉంటుందా? పెద్ద లావేం కాదులే అన్నయ్య, 100 కేజీల బియ్యం బస్తాలు 2 కలిపినట్టుగా ఉంటుందంతే. అయినా ఇప్పుడు చూసేస్తావుగా, కంగారేంటి? మీనాక్షి, కొంప తీసి అమ్మాయి అంటావా? బాగుందా? గుండె దడగా ఉంచిల్లమ్మా. కాదులే, కంగారు పడుకు. అనయ్య, అదిగో వదిన అక్కడుంది. వాళ్ళు అక్కడున్నారు, పద. అత్తయ్య, మీనాక్షి, వదిన మా అన్నయ్య కాశీ. చిన్నప్పుడెప్పుడో చూసుకుని ఉంటారు కదా, పెళ్లి కుదిరాక మీ ఇద్దరు పెళ్లి చూపులు సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో జరుగుతున్నాయి. కొత్తగా ఉంది కదా? అన్నయ్య, నువ్వు సిగ్గుపడ్డం పూర్తవుతే బట్టలు కొందాం. చీరలు చూపించండి. మీనాక్షి, రా కూర్చో. వదిన, నీకు నచ్చిన చీర తీసుకో. ఏది కావాలన్నా కొనిపెట్టమని నాన్న చెప్పారు. నాకు మీ అన్నయ్యకి వేరు ఇష్టాలుంటాయా మీనాక్షి? ఆయనకి ఏది నచ్చితే అది తీసుకో. అన్నయ్య, వదినకి నువ్వంటే చాలా ఇష్టమని నేను చెప్తే నువ్వు నమ్మలేదుగా. ఇప్పుడు చూసావా? సెలెక్ట్ చెయ్యి. బాబు, నువ్వే సెలెక్ట్ చేయాలట. అన్నయ్య, విన్నావా? ఇంకెందుకు ఆలస్యం, సెలెక్ట్ చేయి.
ఏది ఆ క్రీమ్ కలరా? అది తీయండి. ఈ కలర్ నీకు నచ్చిందా? మ్, చాలా బాగుంది. ఇది కూడా ప్యాక్ చేయండి. అన్నయ్య పద, నీ బట్టలు చూద్దాం. ఆ, నా బట్టలు రోషిని ఏరుతుంది అడుగమ్మా. అబ్బో వదినా, నీకు నచ్చిన బట్టలే అన్నయ్య తీసుకుంటాడంట. మీ అన్నయ్య సెలెక్షన్ చాలా బాగుంది, కానీ నా సెలెక్షన్ వేరేగా ఉంటుంది. నచ్చదేమో. కొన్ని సెలెక్షన్స్ ముందు నచ్చకపోయినా తర్వాత చాలా బాగుంటాయి. రా వదినా, పద. దా పదన్నయ్య. ఇందాక సెలెక్ట్ చేసినవన్నీ ప్యాక్ చేయించండి. అది కూడా చూపించండి. వదినా, అన్నయ్య కావలసిన బట్టలు అదిగో అక్కడున్నాయి. నువ్వు వెళ్ళి సెలెక్ట్ చెయ్యి. నేనెందుకు? నువ్వు సెలెక్ట్ చేస్తేనే మా అన్నయ్య మనసు కుదుట పడుతుంది, లేదంటే నా ప్రాణం తోడేస్తాడు. వెళ్ళొదినా. అంతే కదన్నయ్య? నీకు విషయం తెలుసా రోషిని? చిన్నప్పటి నుంచి నువ్వంటే నాకు ఎంత ఇష్టమో. ప్రతిరోజు నీ ఫోటో చూస్తూ తెగ మురిసిపోయావని తెలుసా? రోషిని నీ పిల్లవరా అని మమ్మ చెప్పినప్పుడల్లా తెగ సమర్పడేవాడిని. నీకు కూడా నేనంటే ఇష్టమేనా రోషిని? నన్ను నచ్చే పెళ్లి చేసుకుంటున్నావా? ఏంటి మాట్లాడలేదు? నాలాగే నీకు కూడా సిగ్గు ఎక్కువ? నిన్నే అడిగి రోషిని, రోషిని. ఏంటన్నయ్య ఇంకా ఇలాగే ఉన్నావు? వదినేది? ఏమోనమ్మా, చెప్పకుండా వెళ్ళిపోయింది. నీ దగ్గర రాలేదా? లేదన్నయ్య. అత్తయ్య, వదినెక్కడుంది? వేరే బట్టలు ఏమైనా కొంటుందేమోనని అంతా వెతికాను, ఎక్కడా లేదు. అబ్బా, ఇందాక కారులో వచ్చేటప్పుడు ఫ్రెండ్స్ ని కలిసి పెళ్లికి పిలవాలి అంది. ఎక్కువ టైం లేదు కాబట్టి అక్కడికి వెళ్ళుంటుంది. వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్పచ్చు కదా అత్తయ్య. ఒక్కసారి ఫోన్ చేసి అడగండి అత్తయ్య, ఉండమంటుందో వెళ్ళమంటుందో. తను వస్తుందిలేమ్మా, మనం వెళ్ళిపోదాం. సరే అత్తయ్య, మేము వెళ్ళి బిల్లు కట్టొస్తాం. అలాగే. ఒక్క
నిమిషంలో ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది? ఇప్పుడు ఎలా? ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందేంటి? ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఆయనకి చేసి చెప్పాలి. చెప్పు రాజలక్ష్మి, షాపింగ్ పూర్తయిందా? అయిందండి, కానీ రోషిణి ఎవరికీ చెప్పకుండా ఎటో వెళ్ళిపోయిందండి. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. మీనాక్షి వాళ్ళు అడిగితే ఏదో కవర్ చేసి చెప్పాను. మన మాట పోతుందేమో అని నాకు భయంగా ఉందండి. రేపు పెళ్లి కదా రాజలక్ష్మి, తనకిష్టమైన వస్తువేదో కావాలని వెళ్ళుంటుంది. రోషిణి ఎటూ వెళ్ళదు. నువ్వేం కంగారు పడకుండా ఇంటికొచ్చేయి. అలాగేనండి. అత్తయ్య వెళ్దామా? మీరు వెళ్ళండి, నేను మీ వెనకాలే వస్తాను. అలాగే పదన్నయ్య. వస్తాం అత్తయ్య. మంచిది బాబు. రూమ్ లాక్ చేసిందండి. ఎక్కడికి వెళ్ళి ఉంటాడో? మీరు రోషిని కదా? కార్తీక్ మీ గురించి చెప్తూ ఉంటాడు. కార్తీక్ ఎక్కడున్నాడు? నాకు కనపడే 2 రోజులైందండి. రూమ్ కూడా రావట్లేదు. ఆయన మా డ్రైవర్ల బతుకులు ఇంతేనండి. ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో మాకే తెలీదు. అలా అనకండి. కార్తీక్ ఏం కాదు. రేపు నా పెళ్లి. అర్జెంట్గా కార్తీక్ని కలవాలి. మీకు కలిస్తే వెంటనే నా నంబర్కి ఫోన్ చేయమనండి. నా నంబర్ నేను కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. రెండు రోజుల నుంచి కార్తీక్ రూమ్కి రావట్లేదంట. ఫోన్ చేస్తేనేమో కలవడం లేదు. ఏమైపోయావు కార్తీక్? అసలు లేట్ అయిపోయావు. ఈ ఆటో డ్రైవర్ని అడిగితే కార్తీక్ గురించి ఏమైనా తెలియచ్చు. అన్నా, చెప్పమ్మా. కార్తిక్ అనే కార్ డ్రైవర్ ఉన్నాడు. నీకేమైనా తెలుసా? తెలీదమ్మా. తను ఈ సరౌండింగ్స్ లోనే ఉంటాడు. ఎవరో నాకు తెలీదమ్మా. నువ్వు చెప్పరా. అన్నయ్య ఒకసారి బండి ఆపు. ఏమైందమ్మా? దిగు. ఒకసారి అటు చూడు. వదిన చెప్పకుండా వెళ్ళిపోయిందని ఓతకి బాధపడిపోతున్నావు కదా. ఇప్పుడు వెళ్ళి మాట్లాడు. ఇప్పుడు ఎందుకులే రోడ్డు మీద ఏమన్నా అనుకుంటుందేమో. వదిన ఏం అనుకోదు. వెళ్ళన్నయ్య వెళ్ళు. చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయారు రోషిని? నేను నీకోసం ఎంత బాధపడ్డాను తెలుసా?
సర్లే ఇప్పుడు కనపడ్డావుగా సంతోషమే. నాకు మండిపోతుంది. ఆ, అత్తయ్య ఫోన్ కూడా చేసింది. చేస్తారని తెలిసే స్విచ్ ఆఫ్ చేశాను. అయ్యో, దెబ్బ తగిలింది. ఇప్పటిదాకా నాతో పెళ్ళని 4 రోజులు నేను కనపడకపోయేసరికి వాడితో పెళ్లికి ఫిక్స్ అయిపోయినట్టుంది. దాని సంగతి ఏంటో చూడాలి. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చూసుకోకపోతే ఎలా అండి? ఇప్పుడైనా జాగ్రత్తగా ఉండండి. మీరు రోడ్డు దాటబోతుంటే మిమ్మల్ని కారు గుద్దపోయిందండి. నేనే చూసి మిమ్మల్ని పక్కకు తోసేశాను. అలా తోయబట్టే ఇలా చిన్న దెబ్బతో సరిపోయింది. లేకపోతే ఏమైపోయేది? రోడ్డు మీద చూసుకొని నడవాలి కదా. రోడ్డు దాటేటప్పుడు కాస్త ముందు వెనక చూసుకోవాలండి. అర్థమవుతుందా? ఈ రోజుల్లో సహాయం చేసే వాళ్ళకి విలువ లేకుండా పోయింది. అందుకే ఎండలు మండిపోతున్నాయి. ఇంకేంటి రోషిని? ఇంటి దగ్గర నాన్న కంగారు పడుతూ ఉంటారు. నేను ఇక వెళ్తాను. బాయ్. బాయ్. ఏమైందిరా ఇంత కోపంగా ఉన్నావు? ఈ డబ్బున్న అమ్మాయిలందరూ మనసులు కూడా వస్తువుల్లా చూస్తుంటారా? డ్రెస్సులు మార్చినంత తేలిగ్గా మనుషులు మార్చేస్తుంటారు. ఇన్ని రోజులు నేను పెంచుకున్న ఆశలు, కళలు కన్న కోటలు అన్నీ అన్నీ ఒక్కసారిగా కూలిపోయాయి. దానంత తేలిగ్గా వదిలిపెట్టను. ఏంట్రా ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఇంకెవరు? ఆ రోషిని. నేను లేకపోతే జీవితమే లేదంది. 2 రోజులు నేను కనిపించకపోయేసరికి వేరే వాడితో జీవితం పంచుకోవడానికి సిద్ధమైంది. రేయ్, ఇంతకు ముందే అమ్మాయి నీకోసం వచ్చి వెళ్ళింది. రేపే పెళ్ళంట. నువ్వు వస్తే అర్జెంటుగా ఫోన్ చేయమని నెంబర్ ఇచ్చి వెళ్ళింది. కాల్ చేయి.
స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్. అయినా 2 రోజుల నుంచి ఎక్కడికి వెళ్ళావురా?